ముగ్గురు పిల్లల విషయంలో ఆ రోజు అసలు ఏం జరిగింది, అందరు కలిసి సంతోషంగా తింటూ మీరు పిల్లల్ని చూసి పనికి వెళ్లి వచ్చేలోపు ఇలాంటి సంఘటన చూడడం ఏంటి, అసలు ఆ రోజు పరిస్థితి ఏంటి? మేడం నేను డైలీ పని వరకు వచ్చే వరకు నైట్ 9 అయింది. ఆ టైంలో అన్నం తిన్న తర్వాత ఒక ట్యాంకర్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినందువలన నేను చందనగర్ వెళ్ళాను మేడం. ఆ చందనగర్ పోయి వచ్చే వరకే మా భార్య పిల్లలను చంపేసి పెట్టేసినట్టుంది. నేను వచ్చి ఆ నైట్ లో ఇంటికి వచ్చిన తర్వాత పండుకున్నాను. ఆ 2 గంటల 2:30 ప్రాంతంలో నాకు గొంతుబాయ్ అని మా భార్య అనడము, నేను ఆ లేచి చూసే వరకు మా పిల్లలు అప్పటికే చనిపోయి ఉన్నారు మేడం. అంటే వెళ్ళారా మీరు ఇంటికి? మీకు ఫోన్ చేస్తారా? మీరు డ్యూటీలో ఉన్నప్పుడు పిల్లలకి ఈ రకంగా అయ్యిందని ఫోన్ చేస్తుందా? లేదు మేడం, నాకు కాల్ చేయలేదు మేడం. కాల్ చేస్తే నా డ్యూటీ ముఖ్యమా మేడం, నా పిల్లలు ముఖ్యం. గానీ ఆ గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడైతే పెట్టుకుందో అప్పటి నుంచి పిల్లలను వైర్లతో దాంట్లతో కొట్టుతుండేది. నేను స్కూల్ కి వెళ్తుంది కదా, పిల్లల మీద చిరాకు పడి వచ్చి మా పిల్లలను కొడుతుందేమో అని అనుకున్నాను. కానీ నేను ఒకసారి డౌట్ వచ్చింది మేడం, ఎవరో ఫోన్ చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు ఎవరు అంటే మా భార్య ఏమన్నది, మా టీచరు మా స్కూల్ ప్రిన్సిపాల్ ఎంపీ మేడం అని చెప్పేది. లేదు మా ప్రిన్సిపాల్ మేడం నజ మేడం అని చెప్తుండేది. నాకు స్కూల్ అంటే పేరెంట్స్ మాట్లాడతారు కదా అని నేను ఆ మనసు ఆ విధంగా అనుకున్నాను మేడం. అంటే ఒకటి చెన్నయ్య గారు, ఇప్పుడు ఏ తల్లి కూడా పిల్లల్ని చంపాలని అనుకోదు, కానీ ముగ్గురు పిల్లల్ని ఆమె భార్య చంపేసిందంటే కూడా ఏంటి అసలు, ఏమైనా ఆమె ప్రవర్తనలో ఏమైనా మార్పు మీరేమైనా గమనించారా? నాతో బాగుండేది మేడం, మా పిల్లలు నాతో మంచిగానే ఉండేది. ఈ గెట్ టుగెదర్ పార్టీకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మా పిల్లలు కొడుతుండేది. నేను ఆ పిల్లలు కొట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి మీ బిడ్డ ఇట్లా కొడుతుంది అని చెప్పాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమ్మాయిని మందగించారు. అప్పుడు సరేలే నాన్న నేను చెప్తలే అని వాళ్ళ అమ్మ కూడా ఒకసారి వచ్చి చెప్పిపోయిందమ్మా. అంటే పిల్లలతో బాగుండేదా? గెట్ టుగెదర్ కి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలతో బాగుందా లేదా? గెట్ టుగెదర్ కి వచ్చినాక పిల్లలను కొడుతుండేది మేడం. ఆ వైర్లతో దేంతో ఏది దొరికితే దాంట్లో కొడుతుండేది. ఎందుకు అంతకు ముందు బాగుండేదా? వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలతోనే బాగుండేదా అంతకు ముందు, గెట్ టుగెదర్ కి వెళ్ళక ముందు? అంతకు ముందు బాగున్నాం మేడం. ఈ శివకుమార్ గారు ఎప్పుడైతే ఎంట్రీ అయ్యిండో మా పిల్లల మీద నా మీద దేశం పెంచుకొని నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేసిందంటే నాకు తెలియదు మేడం. నేను బండి మీద ఉండి వెనుక భాగంలో నేను చూసుకోలేను కదా, నాకు చందనాడు దాకా వచ్చినట్టు సమాచారం అందింది. అంటే ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు ఏ రకంగా చనిపోయారు? డాక్టర్స్ ఏం చెప్పారు? అంటే తిన్న దాంట్లోనే విషయం కలిసిందా, లేదంటే ఇంకేమైనా కారణాలు చెప్పారా మీకు? 27-28 తారీఖు మధ్యలో ఆ రోజు తండ్రి చంపిందని ఇచ్చారు మేడం. నేను చంపలేం మేడం. కన్న కొడుకును బిడ్డలను చంపుకుంటున్నారు మేడం. అంతా కషాయవాణి కాను. అంతా తప్పు చేస్తే భార్యను చంపే విధం ఉంటది కానీ తన్న కొడుకులను చంపుకోలేం కదా మేడం. అంటే ఇప్పుడు ఏ రకంగా పిల్లలు నిజంగానే అన్నంలో విషం కలిసినందుకు చనిపోయారా, లేదంటే ఏంటి? డాక్టర్లు ఏం చెప్పారు మీతోటి? డాక్టర్లు మాకుతో ఏం చెప్పలేదు మేడం. డాక్టర్లు చెప్పలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఐ గారు సిఐ గారు ఎవరు ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ ఇట్లా పెట్టిన తర్వాత తువాళ్ళతో చుట్టేసిందని చెప్పి చెప్తున్నారు మేడం. నాకు తెలియదు, నేను చూడండి ఎట్లా చెప్తాను మేడం. ఇది తువాళ్ళ చుట్టిందా, అన్నంలో పెరుగులో అన్నం పెట్టిందని చెప్పలేం కదా. అంటే మీరు అందరు కలిసి తిన్నారా, లేదంటే మీరు లేనప్పుడు పిల్లలకు తినిపించిందా? లేదు మేడం, నేను లేనప్పుడు తినిపించింది. నేను లేకున్నా, నేను వచ్చే వరకు 9 అయింది. వాళ్ళు వచ్చి తిన్నారు 8:30కి అట్లా ఆ ప్రాంతంలో తిన్నారు. అంటే ఇప్పుడు ఈ రజిత శివకుమార్ కి సంబంధించిన ఈ సంబంధానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మీకు తెలిసిన వరకు ఏంటి? నాకు తెలియదు మేడం. శివకుమార్ ఎవరని కూడా తెలియదు నాకు. నిన్న మీడియాలో చూపించిన దాకా నాకు తెలియనే తెలియదు మేడం. ఆ శివకుమార్ ఎట్లుంటాడు, ఎవరు ఏందనేది నాకు తెలియదు. తెలిస్తే నేను ఇంతవరకు ఉంటున్నా పిల్లలు వాళ్ళను మీ ఇష్టం అంటే వెళ్ళిపోవాలి, ఆమె ఇష్టం ఉంటే పిల్లలు నిడిచిపెట్టి వెళ్ళిపోవాలి మేడం. పిల్లలు చంపే అధికారం ఎవరు ఇచ్చారు మేడం ఆమెకు? అంటే ఇప్పుడు శివకుమార్ ని ప్రేమించింది కాబట్టి తనతో పెళ్లి చేసుకోవడం కోసం అందరు అడ్డుగా ఉన్నారు కాబట్టి అడ్డు తొలగించుకోవడానికి ఈ రకం చేశారని చెప్పేసి కోర్టులో చెప్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి మరి దీనికి ఈ 6 నెలలు మీకు డౌట్ రాలేదా? ఆమె చెప్పినట్లుగా ఒక శివకుమార్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లుగా ఫోన్లలో మాట్లాడుతున్నట్టు మీకు డౌట్స్ ఏం రాలేదా? నాకు డౌట్ వచ్చినప్పుడే అడిగాను మేడం. అడిగితే మా ప్రిన్సిపల్ మేడం చేసింది, మా టీచర్ చేసింది అని చెప్తుండేది.
అప్పి ఫ్రెండ్స్ నేను ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు నేను ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే మా పేరెంట్స్ చేస్తున్నారని చెప్తుండేది. ఉమ్, ఇప్పుడు ఆమె స్కూల్ టీచర్ కదా మేడం, మనం ఏమనలేం కదా, అవమానపరిచినట్టు అవుతుందని అంటుండే. ఉమ్హుం. అంటే ఇప్పుడు మందలించలేదా ఆమె మీరు స్కూల్ ఎప్పుడన్నా ఫోన్లు అంతగానం మాట్లాడుతుంటే ఎప్పుడు ఫోన్లు అంతగానం ఎందుకు అని ఏం మందలించలేదా మీరు? అన్న మేడం అంటేనే మా స్కూల్ ఎండి మాట్లాడుతుందని చెప్తుండేది నాకు. ఉమ్హుం. ఎప్పుడు ఏ ఏ టైంలో ఫోన్లు మాట్లాడేది ఎక్కువగా? నేను డ్యూటీకి వెళ్ళిన టైంలో ఫోన్ మాట్లాడేది, నేనున్న టైంలో ఫోన్ తక్కువ మాట్లాడేది. ఉమ్హుం. మీతో ఎలా ఉండేది? నేనుండే టైంలో వాళ్ళ అమ్మ నాయనతో మాట్లాడుతుండేది. నేనున్న టైంలో ఉమ్. మీతో ఎలా నేను ఉంటుంది? లేకపోతే మాట్లాడేది. మేడం మీతో ఎలా ఉంటుంది? మాతో మంచిగానే ఉండేది మేడం. మా బావ తాగాడు, మంచిగా ఉంటాడు అని నాకు బాగా చెట్టెక్కిచ్చి నాకు గొంతు కోసింది మేడం. సో ఈ 6 నెలలు కొంచెం ఎక్కువగా ప్రేమ చూపించిందండి. అయితే ఇప్పుడు ఏంటి మరి ఆ శివకుమార్ మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా? లేదు మేడం, నాకు వస్తే నేను ఒప్పుకుంటున్నా మేడం. నేను రాలేదు, నేను చూడలేదు అసలు. శివకుమార్ అనేటోడు ఎప్పుడు చూడలేదు వీరి నేను. సంబంధించి అటు మీ చుట్టుపక్కల పక్కింటి వాళ్ళు కానివ్వండి, అక్కడ పిల్లలతో ఉండడం కానివ్వండి, ఇవన్నీ ఏమైనా చెప్పారా? పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా. చెప్పలేదు మేడం, నాతోని చెప్పలేదు. చెప్పితే అట్లా చేస్తానని మేడం చెప్పలేదు నాకు. అంటే మొత్తం మీకు తెలియకుండానే ఇదంతా వ్యవహారం జరిగింది. మేడం మాకు తెలియకుండానే నా ఆస్తి పేపర్లు కూడా తీసుకొని పోయి అది శివకుమార్ గారికి ఇచ్చి వాళ్ళ చెల్లె పెళ్లికి కూడా ఇప్పుడు ఉందంట, పెళ్లికి కూడా ఏమైనా సహకారం చేసిందేమో. నాకు ఆమన్గల్లో ప్లాట్ ఉన్నది, హైదరాబాద్ లో ఒక ప్లాట్ ఉన్నది, ఇంటికాడ 2 ఎకరాలన్నర భూమి చేశాను నేను. 2 ఎకరాల భూమి చేశాను. ఉమ్. ఆ భూమి ఆ పేపర్లు డాక్యుమెంట్స్ అన్ని పోయింది మేడం. ఇప్పుడు ఏం చేయను. అంటే ఇప్పుడు ఒకటండి చెన్నయ్య గారు, ఈ 6 నెలలు